ఇక సైబరాబాద్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు. ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో యువత భారీగా బెట్టింగ్కు పాల్పడుతున్నారు. పక్కా సమాచారంతో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సభ్యులను రామచంద్రాపురం రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు బూకీలతో పాటు ఇద్దరు ఫంటర్లను అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములేనని తేల్చారు. ఇక నిందితులు రామచంద్రాపురంకు చెందిన రామకృష్ణ గౌడ్, ఉపేందర్ గౌడ్గా గుర్తించారు. 37,84,000 రూపాయల విలువైన నగదును సీజ్ చేశారు. 18,50,000 నగదు స్వాధీనం చేసుకోగా మరో 18,34,000 పలు బ్యాంక్ అకౌంట్లలో ఉన్నట్లు గుర్తించారు. 2 ఏళ్లుగా రామకృష్ణ, ఉపేందర్లు బెట్టింగులు నిర్వహిస్తున్నట్లుగా తేల్చారు. ఇక నైస్ 7777+ ప్రో యాప్ని తయారు చేసి బెట్టింగ్ దందా చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, హైదరాబాద్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠానైతే పట్టుకోవడం జరిగింది, దాని గురించి డీటెయిల్స్. ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఇప్పటికే అధికారులు చాలా పకడ్బందీ సమాచారాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇంతకు ముందు కూడా చాలా వరకు వీటి గురించి అవగాహన కల్పించే విధంగా అయితే చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధిక అమౌంట్ అనేది తొందరగా, అంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచనతో అయితే ఈ యాప్లకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో వీరు ఏ విధంగా తయారవుతున్నారు అనేది సినిమాలు కొంతవరకు వీరిని ప్రభావితం చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. నిందితులు క్లియర్ కట్ గా ఈ యాప్ ను తయారు చేసి ఆ యాప్ ద్వారానే బెట్టింగ్స్ అన్నిటిని నిర్వహిస్తున్నామని కూడా వారు వాంగ్మూలం అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వారిద్దరు కూడా అన్నదమ్ములు అనే విషయం తెలియడంతో ఒక్కసారిగా పోలీసు అధికారులు షాక్ అయినట్లయితే తెలుస్తుంది. అంటే దాదాపు 2 సంవత్సరాలుగా కూడా వీళ్ళు ఈ యొక్క బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్నట్టుగా ఇందులో సమాచారం అయితే అందింది. దానికి తగ్గట్టుగానే 27,84,000 రూపాయల విలువైన నగదును కూడా ఎస్ఓటీ అధికారులు సీజ్ చేశారు. అలాగే 18,50,000 రూపాయల యొక్క డబ్బును కూడా సీజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కూడా యాప్ నిర్మించుకోవడం కావచ్చు, ఆ యాప్ ని ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, దానికి తగ్గట్టుగా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసే విధానం కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకున్న తర్వాతనే కొద్ది రోజులు అది వర్క్ అవుతుందా లేదా అనే విషయం పైన కూడా వీరు కొంతవరకు థ్యాంక్స్ లిఖిత.